ఎన్నికల ముందు ఏం చెప్పిందో అదే అమలు చేస్తూ ప్రజల్లోకి వెళుతూ ఉంది. గత ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో అవి అమలు చేయకుండా పరదాలు కట్టుకొని తిరిగింది. అదే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా అంటూ కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ఈ సూపర్ 6 ఏదైతే ఉందో అది సూపర్ హిట్ అవ్వడంతో కూడా ప్రస్తుతం వైసీపీలో గుబులు పట్టుకుందా, అందుకే ముందుగా ఈ ప్రెస్ మీట్లు అవన్నీ పెట్టి ఎక్కడికక్కడ పథకాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తుందా అనేటువంటి క్వశ్చన్స్ రేజ్ అవుతున్న వేళ పాదయాత్ర గారు మీరేమంటారు? పీపీసీ విధానంతో వైద్య కళాశాలకు సంబంధించి అదంతా కూడా ప్రైవేట్ పరం చేయాలని చూస్తుందని జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఏదేమైనా అటు చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తే కనుక జగన్ది ధృతరాష్ట్ర కోగిలి, ఆయన్ని నమ్మితే నాశనం అంటూ మాట్లాడారు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పులు చేసింది, ప్రజలపై భారం వేసింది, ప్రజల్ని మోసం చేసింది, పాలనంతా కూడా ఘోరం అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో ఏంటి మీరేమంటారు? మీ ఈరోజు జరిగినటువంటి సభకు సంబంధించి మీరేమంటారు? ముఖ్యంగా ఒక సోషల్ మీడియా ఆఫీసులు పెట్టుకుని కూడా వాళ్ళు ఎంత టార్గెట్ చేసి ఎలాంటి వ్యాఖ్యలు చేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేదని కూటమి ప్రభుత్వం చెప్తోంది. ముఖ్యంగా చంద్రబాబు అంటున్నారు. ఏంటి మీ రెస్పాన్స్ ఏంటి? ముందుగా ప్రైమ్ లైన్ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభ సాయంత్రం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు. ఏదైనా సత్యమునే పలకవలను, సత్యమేవ జయతే. ఇక్కడ నేను ఒక మాట చెప్తాను. కూటమి పార్టీలు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అనేక రకాల అబద్ధాలాడి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు వాళ్ళకి ఇంకా అడ్డే ఉంది. ఏ అబద్ధం ఆడినా, ఏ దబాయింపు చేసినా, ఏ గద్దించినా, ఏ పని చేసినా వాళ్ళకి అడ్డేం లేదు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఏదైనా మాట్లాడగలుగుతారు. ఎందుకంటే విషయం వీక్ గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్ గా ఉంటది. సరుకు తక్కువ ఉన్నప్పుడే సౌండ్ ఎక్కువ వస్తుంది. కంచు మోగినట్టు కనకంబు మోగున అని సామెతలు ఉన్నాయి. ఇవన్నీ మనం గమనించుకొని చూసుకుంటే నేను ఒక్కటే మాట అంటాను, సూపర్ హిట్, అట్టర్ ఫ్లాప్ ఇవన్నీ సినిమా భాషలో వాడతారు. గతంలో కాదండి ఓకే, మీరు మాట్లాడదురు, మీకు సమయం ఇస్తా. ఇప్పుడు నా సమయంలో మీరు క్వశ్చన్లన్నీ వేయదలుచుకునే మొత్తం వేయండి. తర్వాత నేను చెప్పిన తర్వాత మళ్ళీ మీరు రాసుకోండి. రాసుకున్న తర్వాత మళ్ళీ క్వశ్చన్లు వేయండి. రైట్, ఓకే, కంటిన్యూ. మీరు మాట్లాడనివ్వను అంటే ఓకే, లీవ్ అవుతాను. ఇప్పుడు ఇతర ప్యానెల్ సభ్యులు కూడా మాట్లాడేటప్పుడు నేను మధ్యలో క్వశ్చన్ అడిగాను. సో మీరు కూడా ఇప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు, విషయం లేని వాళ్ళే ఏదో మాట్లాడతారని. గతంలో వైసీపీ కూడా మరి అవే అంత స్థాయిలోనే గ్రాఫ్ మాట్లాడుకుంది కదా. సో అవి వాళ్ళకి కూడా వర్తిస్తుందా? ఇప్పుడు సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుందామా, గతం గురించి? మన ప్రశ్న వేశాను. గత ప్రభుత్వం మీరు ఇప్పుడు డిబేట్ పెట్టింది సరే, ఇప్పుడున్న సబ్జెక్ట్ గురించి మాట్లాడుకోవడానికి. ఇప్పుడున్న సబ్జెక్ట్ గురించి అడుగుతున్నాను. పాదయాత్ర గారు, గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పు చేసింది అని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చెప్తుంది. గతం గురించి మాట్లాడుకుందామా, ఇప్పుడు సబ్జెక్ట్ గురించి మాట్లాడదామా? అది ప్రజల మీద కదా. సరే, ఓకే, కంటిన్యూ చేయండి. ఓకే, చెప్పండి, మీరేం చెప్తారు చెప్పండి. మేము క్లియర్ గా ఏం చెప్తున్నామంటే, సూపర్ 6 సూపర్ హిట్ వాళ్ళ ప్రోగ్రామ్. సూపర్ 6 ఇవ్వకుండానే ఇచ్చినట్టు వాళ్ళు సూపర్ హిట్ అని ఎలా చెప్తారు? ఆడబిడ్డ నిధి ఏమైంది? నిరుద్యోగ భృతి ఏమైంది? ఏటా 5 లక్షల ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి? 15 నెలలైంది నిరుద్యోగ భృతి కోసం. నెల 3,000 ఇస్తానన్న నిరుద్యోగ భృతి కోసం వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం 20 లక్షల మంది ఎదురు చూస్తున్నారు. 15 నెలల బకాయి ఎప్పుడు ఇస్తారు? అట్టనే ఆడబిడ్డ నిధి ప్రతి మహిళకి నెల డబ్బులు ఇస్తామన్నారు. అవి ఏమైనాయి? ఈ 15 నెలలైంది. ఆ బకాయి ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడు మొత్తం సామాజిక పెన్షన్లు ఎందుకు 2 లక్షల పెన్షన్లు తొలగించారు? ఎందుకు మీరు సూపర్ హిట్ అయితే వాళ్ళు వికలాంగులందరూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు? ఎందుకు సూపర్ హిట్ అయితే రైతులందరూ నిన్న రైతు పోరు చేశారు? ఎందుకు వాళ్ళు ఇచ్చిన అర్జీలన్నిటికీ సమాధానం ఏంటి? ఎందుకు రోడ్ల మీదకి ప్రజలు వస్తున్నారు? ఎందుకు మీరు నోటీసులు ఇచ్చి రానికుండా చేస్తున్నారు? ఎందుకు మీరందరూ ప్రజలు సంక్షేమంగా కనుకుంటే వాళ్ళు రోడ్లు ఎక్కాల్సిన అవసరం లేదు, ఆర్టీఓ ఆఫీసుల్లో అర్జీలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకు ఆర్టీసీ బస్సుల్లో తన్నుకోవాల్సిన అవసరం లేదు మహిళలందరూ? అసలు ఇచ్చిందే వాళ్ళు చెప్తుంది, ఇచ్చిందే 2 లక్షలు 2 సిలిండర్ల దీపం పథకం కింద. వాళ్ళు ఆల్రెడీ 3 సిలిండర్లు ఇచ్చేసామని చెప్పుకుంటున్నారు. 87 లక్షల మంది విద్యార్థులుంటే తల్లికి వందనం కింద ప్రభుత్వ లెక్కల ప్రకారం వాళ్ళు మళ్ళీ 67 లక్షలు అని చెప్పి 35 లక్షలు 40 లక్షల మందికే ఇచ్చి ఇంకా తల్లిదండ్రులు
పేరెంట్స్ మాకు అమ్మ తల్లికి వందనం పడలేదని చెప్పేసి ఆఫీసుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? ఆఫీసుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? సూపర్ సూపర్ హిట్ అని మీరు ఎలా చెప్తున్నారు? మేమేమంటామంటే మీరు హిట్ అయినా ఫట్ అయినా ఈ 5 ఏళ్ళు మీరే ఉంటారు. మరొక 5 ఏళ్ళు మీరు రావాలంటే ఇచ్చిన మాటని అబద్ధాలు ఆడకుండా, బోగస్ పబ్లిసిటీ చేసుకోకుండా గ్రౌండ్ లెవెల్లో మనం ఇచ్చినవన్నీ అందుతున్నాయా లేదా? ఎందుకు అయినా ప్రజలు ఇంకా రోడ్ల మీదకి వస్తున్నారు? వైఎస్ఆర్సీపీ పార్టీ సంగతి పక్కన పెట్టండి, మా కామెంట్ సంగతి పక్కన పెట్టండి. అట్లీస్ట్ ప్రజలన్నా చూసుకోవాలి కదా. మీరు ఎట్టాగో డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీకి ఓట్లేసిన వాళ్ళకి కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి కానీ, డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ మీరు ఏ రకమైన సహాయం చేసినా ప్రభుత్వం వాళ్ళకి, అధికారులకి చెయ్యొద్దని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలే వార్నింగ్ ఇచ్చారు. సో ఓకే, దాన్ని పక్కన పెట్టండి. మా పార్టీ వాళ్ళ సంగతిని పక్కన పెట్టండి. మాకేసిన 40% ఓట్ల సంగతి పక్కన పెట్టండి. ఆ 40% ఈ రాష్ట్రంలో ప్రజల సంగతి పక్కన పెట్టండి. మీరు చేస్తామన్న వాళ్ళే, మీరు చెన్నుకున్న లబ్ధిదారులే ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నారు? ఎందుకు ఇంకా తల్లికి వందనం ఇప్పటికీ అందలేదని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు? ఇప్పటికీ రైతు భరోసా పడలేదని చెప్పేసి ఎందుకు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు? ఇవన్నీ గమనించకుండా సూపర్ హిట్ అయిన ఒక ప్రోగ్రాం పెట్టుకొని మ్యాండేటరీగా మీరు రాకపోతే మీకు పథకాలు ఏమని చెప్పేసి గ్రామాల్లో చాటింపేసి పిలుచుకొని దానికి సపరేట్ గా బస్సులు పెట్టుకొని మీరు సూపర్ సిక్స్ సక్సెస్ అయిందని మీరు చెప్పుకుంటే అది మీ ఇష్టం. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు. మీరు ఏం చెప్పినా వినాలి ప్రజలు. మీరు ఏం చేసినా బరాయించాలి. మీరు ఇచ్చినా బరాయించాలి, ఇవ్వకపోయినా బరాయించాలి, కేసులు పెట్టినా బరాయించాలి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఎన్డీఏ ప్రభుత్వం కింద పైన ఉంది. అన్ని రాజ్యాంగ వ్యవస్థలన్నీ మీ చేతిలో ఉన్నాయి. మీరు భయపెట్టినా బరాయించాలి, బాధ పెట్టినా బరాయించాలి, మోసం చేసినా బరాయించాలి, అబద్ధాలు ఆడినా బరాయించాలి. ఎందుకంటే వేరే మార్గం లేదు ప్రజలకి ఎన్నికలు వచ్చేంత వరకు. కాబట్టి మీరు ఏం చెప్పినా వినాలి. వినకపోతే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలే చెప్తున్నారు. ఇక్కడ మేమేమంటామంటే దయచేసి ప్రజల దగ్గర మాకు అబద్ధాలు ఆడినా పర్లేదు, మమ్మల్ని ఏం చేసినా పర్లేదు, మేము భరించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ సామాన్య ప్రజల దగ్గర సంక్షేమ పథకాలు అందుకునే వాళ్ళు పేదలు, నిరుపేదలు, వాళ్ళ దగ్గర కూడా అబద్ధాలు ఆడి వాళ్ళ దగ్గర కూడా మోసాలు చేయాల్సిన పని వద్దు. వాస్తవంగా ఏం జరిగిందో అది చెప్పండి. గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ తెలుసుకోండి. రియాలిటీ తెలుసుకొని రూట్స్ లెవెల్లోకి వెళ్ళి వాళ్ళకి క్లియర్ కట్ గా అన్ని శాచురేషన్ పద్ధతిలో సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయా లేదా? ఎందుకు ఇంకా ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారు? ఎందుకు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు? వీటన్నిటిని గమనించి మీరు పని చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. పాదయాత్ర గారు, అసెంబ్లీకి రండి, సమస్యలపై చర్చిద్దామని చెప్పి స్వయానా సీఎం చంద్రబాబు అంటున్నారు. ఓనమాలు తెలియని వాళ్ళు కూడా ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని కూడా ఆయన మాట్లాడుతున్నారు. మరి దానికి మీ కామెంట్ ఏంటి? మేమేమంటామంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏ కామెంట్ అయినా చేస్తారు, ఎంత పెద్ద కామెంట్ అయినా చేయగలరు, ఏమైనా సమర్థించుకోగలరు. ప్రతిపక్షంలోనే వాళ్ళు అబద్ధాలు ఆడి సమర్థించుకున్నారు. 14 లక్షల కోట్ల అప్పు అని చెప్పింది చంద్రబాబు గారే. ఆ వీడియోలు ఇంకా ఉన్నాయి. అసెంబ్లీలో మొత్తం కలిసి 6 లక్షల కోట్లు అని చెప్పింది వాళ్లే. ఆ సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజల సోమరిపోతులు చేస్తున్నారు, రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చెప్పింది వాళ్లే. ఇప్పుడు మళ్ళీ సంక్షేమ పథకాలు మేము పేదల కోసమే ఉన్నాం, అన్ని విరివిగా అమలు జరుపుతున్నామని చెప్తుంది వాళ్లే. అప్పుడు శ్రీలంక అయితే ఇప్పుడు సుడాన్ అవుతుందా? ఇప్పుడు ఏమైనా సింగపూర్ అవుద్దా? మళ్ళీ 15 నెలల్లోనే, కేవలం 15 నెలల్లోనే 1,70,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. అందరూ శ్రీ వైష్ణవులే, ఎక్కడ అవినీతి జరగట్లా. మరి చేపల ముళ్ళు ఎట్టిపోయింది? ఈ అప్పు సంగతి ఏంటి? ఆయన అన్నది ఏంది? సంపద సృష్టిస్తాను, అప్పు చేయను, సంపద సృష్టిస్తాను అన్నాడు. 15 నెలలకే 1,70,000 కోట్ల రూపాయల అప్పు చేసిన ఆయన ఈ 5 ఏళ్లకి ఎంత చేయాలి? మొట్టమొదటి సంతకం డిఎస్సి మీద పెట్టారు. 15 నెలలు అయింది, నోటిఫికేషన్ అయిపోయింది, ఎగ్జామ్స్ అయిపోయినాయి, వాళ్ళు ఎలిజిబుల్ అయ్యారు, వాళ్ళకి ఇంతవరకు పోస్టింగులు లేవు.
అంటే వాళ్ళకి ఇంతవరకు పోస్ట్ స్వయాన చంద్రబాబు గారు చేసిన కామెంట్ గురించే మాట్లాడదాం. మీరన్నదే గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేస్తే మేము 10 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నాం, సంపద సృష్టి గురించే మాట్లాడదాం. ఓకే, గత ప్రభుత్వం చేసిన డ్యామేజ్ ని క్లియర్ చేసుకుంటూ వస్తాం, దానికి కొంత టైం పడుతుంది, వెయిట్ చేయాలి కదా అంటున్నారు. సార్ నేను అంటాను, పెట్టుబడులు అంటే ఏంటి? అప్పు తెస్తున్నారా, గ్రాంట్ తెస్తున్నారా? అప్పు తెస్తున్నారా, గ్రాంట్ తెస్తున్నారా? పెట్టుబడులు అంటే ఏంటి? దాని ఉద్దేశం ఏంటి? కంపెనీలు వస్తున్నాయి కదా, ఉద్యోగాల కల్పన కావచ్చు. చంద్రబాబు గారు మాట్లాడితేనేమో దాని భాష పెట్టుబడి, మేము మాట్లాడితేనేమో దాన్ని అప్పు. అంతేగాని ఆయన తెస్తున్నది ఇప్పుడు అప్పు. 10 లక్షల కోట్ల అప్పు తెచ్చామంటున్నారు. ఎక్కడ ఏ కంపెనీ 17 నెలలు అయింది? ఎక్కడ ఏ కంపెనీ ఇన్స్టాల్ చేశారు? ఎక్కడ ఆపరేషన్కి వచ్చింది? అది ఎక్కడ పని జరుగుతుంది? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? ఇప్పటి వరకు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? చెయ్యకుండానే ఏకంగా సూపర్ 6 కంప్లీట్ కాకుండానే సూపర్ హిట్ ప్రోగ్రామ్ పెట్టుకునే ధైర్యం వచ్చిందంటే వీళ్ళకి, అంటే మేము ఏమి చెప్పినా ప్రజలు వింటారు, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎర్రి గొర్రెలను చేసి ఆట ఆడిద్దాము అని అనుకుంటున్నారు. ప్రజలు చాలా విఘ్నులు, ఎన్నికలు వచ్చేదాకా వెయిట్ చేస్తారు. ఎన్నికలు వచ్చిన తర్వాత పాదయాత్ర గారు మనకి ఒక మాట అండి, ఆయన పోల్చారు, సిద్ధం సభ గురించి ఆయన పోల్చారు. మీరే చూశారు సిద్ధం సభలో ఎంతమంది జనం వచ్చారో, ఎంత తర్వాత రిజల్ట్ ఏమొచ్చిందో. అలా కాదు పాదయాత్ర గారు, మనకి ఇంకా ప్యానెల్ సభ్యులు ఉన్నారు, మీ దగ్గరకు వస్తా మళ్ళీ. ఈ లోపు ఒక్క నిమిషం సార్, మనకి కుట్టుబోయిన బ్రహ్మానందం గారు ఉన్నారు, బీజేపీ సీనియర్ నాయకులు. బ్రహ్మానందం గారు, మీరేమంటారు? మీ కామెంట్ ఏంటి?